ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. ప్రతి మనిషి జననం నుంచి కొడుకు కూతురు కంటే ప్రాణంగా చూసుకునేది పైసా. దానికోసం మనిషి చెయ్యని తప్పు లేదు, చెయ్యని మంచి లేదు అని మంచి కంటే ఎక్కువ తప్పే చేస్తున్నాడు. 100 మందిలో 99 మందికి పైసా అంటే ప్రాణం. దానికోసం మనిషి చావడానికైనా చంపడానికైనా సిద్ధం. అలాంటి ఒక కథ చెప్తా విను. అది 2015వ సంవత్సరం. ఐపీఎల్ బెట్టింగ్ చాలా జోరుగా నడుస్తున్న సంవత్సరం. అన్న చెప్పన్న, కథ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓపెన్ చేస్తే ఏమన్నా కథ చెప్పండి, హీరో ఇంట్రడక్షన్ ఇస్తున్నావు. హీరో ఇంట్రొడక్షన్ లేదు, సినిమా నడవగా తమ్ముడు. నువ్వే ఇప్పుడు కథలోకి వెళ్దాం. నిన్ను నమ్మి నేను నీకు డబ్బు అప్పుగా ఇస్తున్నాను. దుర్వినియోగపరచకుండా మంచిగా వాడుకొని త్వరగా నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేయి. అన్నా రా తమ్ముడు, ఏంది ఇట్లా వచ్చినావే? బెట్టింగ్ వెళ్దామన్నా. మరి దేని మీద వేస్తావు? మరి సిఎస్కే మీద పెడతావా డీడియా? సిఎస్కే. మరి 1:3 నడుస్తాను. మరి ఏమంటావు? ఏం వస్తే 3 పోతే 1 మరి. అవునా? ఓకేనా? పెట్టాను ఇంకా. సరే తమ్ముడు, పేరే తమ్ముడు? గోపి అన్న. ఓకే మరి రైట్. దీన్ని ఎవరు నడుపుతున్నాడన్నా? ఇర్ఫాన్ బాయ్ అని మా బాస్ తమ్ముడు. ఓహో అతనా. ఓకే తమ్ముడు, ఓకే బాయ్. We're sorry. You have reached a number that has been disconnected or is no longer in service. జయంత్కి బెట్టింగ్లో సిఎస్కే మీద పెట్టినామని గెలిచాడని సంతోషపడాలో లేదా బెట్టింగ్ వాళ్ళు బోర్డు తిప్పేసి డబ్బులు ఎగ్గొట్టారని బాధపడాలో అనే ఆందోళనలో ఉన్నాడు. అతనికి ఏం చేయాలో తెలియని సమయం అది. తన స్నేహితుడు అతనిని జయంత్కి అప్పుగా డబ్బులు ఇచ్చాడు. కానీ అతను దురాశతో ఈజీగా మార్గంలో బెట్టింగ్లు వేసి డబ్బులు త్వరగా సంపాదించు అనే ఒక చెడు ఆలోచనతో బెట్టింగ్ పెట్టాడు. ఆ డబ్బులు తన స్నేహితుడికి ఎలా కట్టాలో తెలియదు. తన స్నేహితుడిని తాను మోసం చేశానని తన మొహాన్ని తన స్నేహితుడికే కాకుండా ఈ లోకానికి కూడా చూపివద్దని ఈ సమస్యకు తన చావే పరిష్కారంగా ఆత్మహత్య చేసుకున్నాడు. జయంత్ తన దురాశ వల్ల తన స్నేహం చెడిపోయిందని చనిపోయాడు. హలో సాయి, చెప్పండి అంకుల్. మా జయంత్ ఏమైనా అవుపడ్డా? ఇంతవరకు ఇంటికి రాలేదు. ఓ అవునా, నేను కనుక్కొని ఇన్ఫామ్ చేస్తాలేండి. హలో ప్రేమ్, జయంత్ వాళ్ళ డాడీ ఫోన్ చేశాడు, నీ దగ్గరికి ఏమన్నా వచ్చాడా? నీకు ఈ విషయం తెలియదారా? జయంత్ గారు చనిపోయాడురా. చనిపోయాడా? అసలు ఏమైందంటే నీకెలా తెలుసు? అసలు ఏం జరిగిందంటే లోకమంతా జయంత్ని మోసగాడిలా గుర్తించిన తన స్నేహితుడికి నిజం తెలియాలని చనిపోయే ముందు మెసేజ్ చేశాడు. అక్రమదారిలో డబ్బు సంపాదించి లక్షాధికారి కావాలనుకునే పాపపు ఆలోచన ఎంతో కాలం నిలవదు. అది మోసగాని చేతిలోకనే వెళ్తుంది లేదా తానే మోసపోతాడు. అలా ఈ పైసట్టు అనే షార్ట్ ఫిల్మ్ చే మీకు సందేశాన్ని అందించుచున్నాం.